హలో అండ్ వెల్కమ్ టు శ్రీకోట్స్. నేను మీ శ్రీనాథ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాంగులర్ డేటా బైండింగ్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. డేటా బైండింగ్ అనేది యాంగులర్లోని యూఐని డైనమిక్గా మరియు ఇంటరాక్టివ్గా మార్చడానికి ఉపయోగపడే కోర్ కాన్సెప్ట్. వీడియో చివరి వరకు చూడండి. మీరు డేటా బైండింగ్లోని టైప్స్ అండ్ ప్రాక్టికల్గా ఎలా యూస్ చేయాలి, సో ఇవన్నీ మొత్తం మీరు బాగా అర్థం చేసుకుంటారు. వాట్ ఈస్ డేటా బైండింగ్? డేటా బైండింగ్ అనేది ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాంటిది. కాంపోనెంట్ క్లాస్ మరియు టెంప్లేట్ అంటే HTML. సో సింపుల్గా చెప్పాలంటే కాంపోనెంట్లో ఉన్న డేటాని టెంప్లేట్లో చూపించడం, టెంప్లేట్ నుండి యూజర్ యాక్షన్స్ని కాంపోనెంట్కి పంపడం. టైప్స్ ఆఫ్ డేటా బైండింగ్ ఇన్ యాంగులర్ మనం చూస్తే మనకు 4 టైప్స్ ఉన్నాయి ఇక్కడ: ఇంటర్పోలేషన్, ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్, టూ వే బైండింగ్. సో ఇవి ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. సో ఇంటర్పోలేషన్ ద్వారా కాంపోనెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని HTML డిస్ప్లే చేయొచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. సో ఒక టైటిల్ అనే వేరియబుల్ ఉంది. ఈ టైటిల్ అనే వేరియబుల్ని నేను HTML డిస్ప్లే చేస్తాను. ప్రెజెంట్ నా HTMLలో వెల్కమ్ టు శ్రీ కోట్స్ అని ఒక హెచ్ వన్ ట్యాగ్ ఒకటి మాత్రమే ఉంది. నేను H2 ట్యాగ్ ఒకటి క్రియేట్ చేస్తాను. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది డబుల్ కర్లీ బ్రేసెస్ ఇవ్వాలా. డబుల్ కర్లీ బ్రేసెస్లో మనం ఏదైతే వేరియబుల్ని మనం రెండర్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని మీకు ఇక్కడ ఇవ్వాలి. సో నేనైతే టైటిల్ అనే వేరియబుల్ని రెండర్ చేయాలనుకుంటున్నా. టైటిల్ అని ఇవ్వగానే ఇప్పుడు మనకు చూడొచ్చు. సో వితౌట్ దీస్ టూ కర్లీ బ్రేసెస్ వి కాంట్ ఎంటర్ ది వేరియబుల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది టైప్ స్క్రిప్ట్ క్లాస్. సో కర్లీ బ్రేసెస్ లేకుండా మనం టైప్ స్క్రిప్ట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మనం ఎగ్జాక్ట్గా రెండర్ చేయలేం. కావాలంటే దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను. సో మ్యాక్బుక్లో అయితే కనుక ఆప్షన్ షిఫ్ట్ డౌన్, విండోస్లో అయితే ఆల్ట్ షిఫ్ట్ డౌన్ క్లిక్ చేయగానే సో మనం ఏ లైన్లో ఉన్నామో ఆ లైన్ని కిందికి అలాగే కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ డబుల్ కర్లీ బ్రేసెస్ తీయేస్తాను. ఓకే, ఇప్పుడు నేను చేంజెస్ అని సేవ్ చేశాను. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తాను. టెర్మినల్ ఓపెన్ చేసి సర్వర్ని అయితే రన్ చేస్తాను. కమాండ్ వచ్చి NGS టైప్ చేసినా మన కమాండ్ సర్వర్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మన కమాండ్ అనేది లోకల్ హోస్ట్ 4200లో రన్ అవుతుంది. ఇప్పుడు నేను బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. HTTP లోకల్ హోస్ట్ 4200. ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు శ్రీ కోట్స్ అనే ఎగ్జాక్ట్ H1 ట్యాగ్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అయింది. సో నెక్స్ట్ యాంగులర్ ట్యూటోరియల్. ఇది మనం తీసుకున్న వేరియబుల్. సో టైప్ స్క్రిప్ట్ క్లాస్లో ఉన్న వేరియబుల్ యాంగులర్ ట్యూటోరియల్. సో అది ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ఇచ్చామో అదే రెండర్ అయింది. కానీ ఇక్కడ మనం వితౌట్ కర్లీ బ్రేసెస్ ఇవ్వకుండా ఇచ్చాం కదా. సో అది చూస్తే మనం టైటిల్ అనేది టైటిల్ లాగే రెండర్ అయింది. సో మనం ఎప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా డేటాని రెండర్ చేయాలనుకుంటున్నామో వేరియబుల్స్ దాన్ని మనం ఖచ్చితంగా డబుల్ కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. ఇంటర్పోలేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం బ్యాక్ నుంచి డేటాని ఫెచ్ చేస్తామో సో ఎవ్రీథింగ్ మనం HTML రెండర్ చేయడానికి ఇంటర్పోలేషన్ అయితే యూజ్ చేస్తాం. ఏదైతే డేటా ఉంటుందో ఎగ్జాక్ట్గా రెండర్ చేయడానికి ఇంటర్పోలేషన్ అండ్ డేటా బైండింగ్ కాన్సెప్ట్స్ ఇంకా అదర్ టైప్స్ ఉన్నాయి కదా, అవి మనం యూజ్ చేసి ఈజీగా మన బ్యాక్ ఎండ్ డేటాని మన ఫ్రంట్ ఎండ్లో ఈజీగా డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక టైప్ చూసాం. సో ఇక్కడ నేను దీన్ని అప్డేట్ చేస్తాను. ఈ వేరియబుల్ నేమ్ని శ్రీ కోట్స్ వైటీ ఛానల్. ఇప్పుడు బ్రౌజర్లో చూడగానే మనం ఏదైతే వేరియబుల్ అప్డేట్ చేసామో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ ఇమీడియట్గా అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇలాగ మనం బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకున్నా సరే ఎప్పుడైతే వేరియబుల్ డేటా అప్డేట్ అవుతుందో ఆటోమేటిక్గా టెంప్లెట్ అనేది కూడా అప్డేట్ అయ్యి మనకు అప్డేటెడ్ కోడ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ టైప్ వచ్చి ప్రాపర్టీ బైండింగ్. ఈ ప్రాపర్టీ బైండింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక ప్రాపర్టీ బైండింగ్ వలన మన కాంపోనెంట్ని టెంప్లెట్కి డేటాని పాస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ తీసుకుంటే HTML అట్రిబ్యూట్స్ లైక్ ఇక్కడ ఏదైనా నేను ఒక ఇమేజ్ తీసుకుందాం. లోగో. ఓకే, సో ఈ ఇమేజ్ URLని నేను కాపీ చేసుకుంటా. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్ చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఇమేజ్ యొక్క అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. సో ఇది లేటెస్ట్ లోగోని కాపీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి సో ఇమేజ్ URL అని ఒక వేరియబుల్ తీసుకుంటా. ఈ వేరియబుల్లో సో నేను కాపీ చేసుకున్న కోడ్ అయితే ఇక్కడ పేస్ట్ ఇమేజ్ URL అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది చాలా పెద్దది ఉంది. ఈ ఇమేజ్ని ఎగ్జాక్ట్గా నేను HTML ఎంటర్ చేయాలనుకుంటున్నా.
దాన్ని రెండర్ చేయడానికి ఫస్ట్ నేనైతే ఇమేజ్ ట్యాగ్ తీసుకోవాలి. ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకు సోర్స్ ఆల్ట్ అనేది ఇవ్వాలి. సోర్స్‌లో ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఈ ఇమేజ్ యూఆర్ఎల్‌ని ఈ వేరియబుల్‌ని ఇలా కాపీ చేసుకొని సో, డైరెక్ట్‌గా ఇస్తే గన ఇది రెండర్ అవ్వదు. సో, ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడైతే లింక్ అనేది ఇవ్వాలి. ఈ ఇమేజ్ యూఆర్ఎల్ లింక్ అనేది ఇవ్వాలి. సో, అది మన లోకల్ ఉన్నప్పుడు మనం ఇస్తే గన అది డైరెక్ట్‌గా రెండర్ చేసుకుంటది. బట్ ఇక్కడ మనం వేరియబుల్‌ని మనం బైండ్ చేస్తున్నాం. సో, బైండ్ చేసేటప్పుడు మనం దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే గన ఇక్కడ చూడొచ్చు మన టైప్ కూడా మారింది ఇక్కడ. సో, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. సో, యాప్ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్ అని చూపిస్తుంది కదా! యాప్ కాంపోనెంట్ టైప్‌స్క్రిప్ట్ క్లాస్‌లో ఉన్న ఇమేజ్ యూఆర్ఎల్ వేరియబుల్‌కి ఇది రిఫర్ చేస్తాం. ఓకే. ఆల్ట్ కంటెంట్ కూడా మనం యాంగులర్ లోగో. సో, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఖచ్చితంగా ఆల్ట్ అనేది ఆల్టర్‌నేటివ్ అనేది ఇవ్వాలా. ఇప్పుడు దీన్ని మనం బ్రౌజర్‌లో చూద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు. మన ఇమేజ్ అనేది యాస్ ఇట్ ఈస్‌గా రెండర్ అయింది. దీన్ని మనం ప్రాపర్టీ బైండింగ్ అంటాం. ఇది కూడా చాలా యూజ్ అవుతది. సో, నాట్ ఓన్లీ ఫర్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి టైటిల్ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నా. టైటిల్, టైటిల్ ఇచ్చి ఇక్కడ టైటిల్‌ని ఇవ్వగానే సో, ఏదైతే నేమ్ అయితే ఉందో సో, దానికి ఇది టైటిల్‌గా వర్క్ అవుతది. సో, ఇప్పుడు దీని మీద హోవర్ చేయగానే ఇక్కడ చూడొచ్చు 'శ్రీ కోట్స్ వైటీ ఛానల్' అనేది టైటిల్ అనేది అప్డేట్ అయింది. సో, ఎప్పుడైతే వేరియబుల్ అప్డేట్ అవుతదో ఆటోమేటిక్‌గా మన హెచ్‌టీఎంఎల్‌లో కూడా ఇది అప్డేట్ అవుతది. సో, నెక్స్ట్ టైప్ వచ్చి మనకి ఈవెంట్ బైండింగ్. సో, ఈవెంట్ బైండింగ్ అనేది మనం ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్ మీకు యూజ్ చేసే ఉంటారు. లైక్ క్లిక్ ఈవెంట్స్ కానీ, సో, ఏదైనా ఈవెంట్ సంబంధించింది గానీ మనం ఈవెంట్ బైండింగ్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఈవెంట్ బైండింగ్ అనేది మోస్ట్‌లీ యూజర్ ఇంటరాక్షన్స్‌కి ఏదైనా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఇప్పుడు ఏదైనా బటన్ మీద క్లిక్ చేయగానే ఏపీఐ కాల్ చేయడానికి, ఏదైనా డేటాని అప్డేట్ చేయడానికి మనం ఈవెంట్ బైండింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఒక బటన్ తీసుకుంటున్నా. సో, దీనికి క్లిక్ మీ ఇచ్చి సో, మనం జనరల్‌గా అయితే గన హెచ్‌టీఎంఎల్ అయితే గన మనం ఆన్ క్లిక్ ఇలా ఇస్తాం కదా! ఆన్ క్లిక్ ఇచ్చి సో, ఏదైనా ఫంక్షన్ ఆహ్, హ్యాండిల్ క్లిక్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే. ప్రెజెంట్ అయితే ఈ మెథడ్ లేదు. ఇక్కడ నేను హ్యాండిల్ క్లిక్ అనే మెథడ్‌ని హ్యాండిల్ టైప్ వచ్చి వైడ్ ఇదేం రిటర్న్ చేయడం లేదు కాబట్టి వైడ్ ఇచ్చాను. సో, జస్ట్ అలర్ట్ యూ హావ్ క్లిక్డ్. ఓకే. సో, జనరల్‌గా అయితే మనము హెచ్‌టీఎంఎల్ ఇలా రాస్తాం కదా! సో, ఇప్పుడు ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేయగానే మన ఈ మెథడ్ కాల్ అవుతుంది అనుకుంటాం. సో, బట్ ఎగ్జాక్ట్‌గా అయితే మనం టెస్ట్ చేసి చూద్దాం. సో, ఈ బటన్ అయితే ఇక్కడ ఎంటర్ అయింది. సో, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఎలాంటి అలర్ట్ అయితే రావడం లేదు. ఎందుకంటే యాంగులర్‌లో మనం ఏమైతే ఆహ్, ఈవెంట్స్‌ని బైండ్ చేస్తామో అది కొంచెం డిఫరెంట్‌గా చేస్తాం. ఎలాగంటే సో, ఏదైతే క్లిక్ ఉందో ఈ క్లిక్‌కి సో, ఇలాగివ్వాల. సో, ఇలా ఇచ్చి సేవ్ చేసుకోండి. సో, ఇప్పుడు బ్రౌజర్‌లో అయితే మనం బటన్ మీద క్లిక్ చేయగానే సో, అలర్ట్ అనేది ఇక్కడ కాల్ అయింది. సో, ఇది ఎలా వర్క్ అయిందంటే సో, మనం ఈవెంట్ బైండింగ్ అంటాం. సో, క్లిక్ ఈవెంటే కాదు మౌస్ అప్ సో, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా మనకు. సో, ఈ ఈవెంట్స్ ఏదైనా సరే మనం ఇలాగ బైండ్ చేయాలా. ఓకే. ఇలా బైండ్ చేసి ఒక మెథడ్ క్రియేట్ చేయాలా. ఆ మెథడ్‌లో మనం ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో సో, దాన్ని ఇలా రాయొచ్చు. ఇక్కడ రాసుకోవాలా. ఓకే. సో, ఇది ఈవెంట్ బైండింగ్. సో, నెక్స్ట్ వచ్చి మనం టూ వే డేటా బైండింగ్. సో, టూ వే డేటా బైండింగ్ అంటే ఇప్పటివరకు మనం క్లాస్ నుంచి ఏదైతే డేటా ఉంటదో సో, దీన్ని మనం టెంప్లేట్‌లోకి తెచ్చుకున్నాం. టెంప్లేట్‌లో యాస్ ఇట్ ఈస్‌గా రెండర్ చేసాం. టూ వే డేటా బైండింగ్ అంటే టెంప్లేట్ నుండి క్లాస్‌కి, క్లాస్ నుంచి టెంప్లేట్‌కి. సో, క్లాస్ అంటే ఇది. సో, ఈ క్లాస్ ఉంది కదా! ఈ క్లాస్ కంపోర్ట్‌ల వేరియబుల్స్‌కి. సో, ఇక్కడ నుంచి మన టెంప్లేట్‌కి అంటే హెచ్‌టీఎంఎల్‌కి, హెచ్‌టీఎంఎల్ నుంచి క్లాస్‌కి. ఒకేసారి 2 వేస్‌లో మనం డేటా అనేది అప్డేట్ చేయొచ్చు. సో, అది ఎలాగో చూద్దాం. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం ఒక వేలోనే చూసాం. ఒకటి సో, దీన్ని మనం హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్ అనుకుందాం. సో, దీని క్లాస్. ఓకే. ప్రెజెంట్ అయితే మనం క్లాస్ నుంచి సో, దీనికి ఏదైతే డేటా ఉంటదో మనకేదైతే క్లాస్‌లో డేటా ఉంటదో, ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో లైక్ టైటిల్ గాని, సో, ఏదైనా సరే ఈ వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూస్‌ని
మనం టెంప్లేట్‌లో ఎలా రెండర్ చేయాలో చూసాం. సో, ఇప్పుడు మనం టెంప్లేట్‌లో ఏదైనా ఇన్‌పుట్ ద్వారా వాల్యూ అప్డేట్ చేసి, ఆ వాల్యూని ఇక్కడున్న వేరియబుల్స్‌ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. సేమ్ వైస్ వర్సా. సో, మనం బ్యాక్ ఎండ్ నుంచి ఏదైనా అప్డేటెడ్ వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని మనం ఆ వాల్యూని మనం ఇక్కడి నుంచి దీంట్లోకి ఎలా అప్డేట్ చేయాలో, సో, టెంప్లేట్ నుంచి క్లాస్‌కి ఎలా అప్డేట్ చేయాలో, క్లాస్ నుంచి టెంప్లేట్‌కి ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ దానికోసం నేను ఒక ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ అని చూడండి. ఇంపోర్ట్ సెక్షన్‌లోకెళ్ళి మనం అనేది ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఈ ఫార్మ్స్ మాడ్యూల్ అంటే ఏంటి? ఈ ఫార్మ్స్ మాడ్యూల్ వల్ల యూజ్ కేసెస్ ఏంటి? సో, ఫార్మ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో, ఇవన్నీ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇన్ డెప్త్‌గా చూద్దాం. సో, ఇండస్ట్రీ లెవెల్‌గా నాలెడ్జ్ అయితే మీకైతే వస్తది. ఓకే. ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ తీసుకున్నా. టైప్ వచ్చే టెక్స్ట్ ఓకే. సో, దీన్ని నేను టూ వే డేటా బైండింగ్ ఇంటర్పోలేషన్ అనేది బైండ్ చేస్తున్నా. ఎంజీ మోడల్ ఈక్వల్స్ టు సో, యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను నేను. సో, ప్రెజెంట్ అయితే క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, ఈ యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్‌ని నేను ఇక్కడ టెంప్లేట్‌లో క్రియేట్ చేశాను. సో, దీనికి ఫస్ట్ వచ్చి నా నేమ్ అయితే ఇస్తాను శ్రీనాథ్ అని ఇనిషియల్‌గా. దీన్ని మనం మళ్ళీ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి మనం రెండర్ చేద్దాం. ఓకే. యూజర్ నేమ్. ఓకే. సో, ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం ఎన్జీ మోడల్ అనే డైరెక్టివ్‌ని మనం యూజ్ చేయగలం. సో, ఇది ఒక డైరెక్టివ్. సో, దీన్ని యూజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, అది ఫార్మ్స్ మాడ్యూల్‌లో ఉంటది. సో, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, దాన్ని యూజ్ చేయడానికి నేను ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను యూజర్ నేమ్ అని. యూజర్ నేమ్‌కి నా నేమ్ అయితే అసైన్ చేశాను. అసైన్ చేసిన వేరియబుల్‌ని ఇక్కడ టూ వే డేటా బైండింగ్‌లో ఆ వేరియబుల్‌కి నా రిఫరెన్స్ అయితే ఇచ్చాను. సో, రిఫరెన్స్ ఇచ్చాను. దాని కింద సేమ్ ఆ వేరియబుల్‌ని అయితే నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేయడం అంటే డిస్‌ప్లే చేస్తున్నాను యూజింగ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. ఓకే. ఇప్పుడు మనం బ్రౌజర్‌లో చూస్తే ప్రెజెంట్ అయితే సో, ఇవైతే కామెంట్ చేస్తాను. ఓకే. ప్రెజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, ఇన్‌పుట్ బాక్స్‌లో డిఫాల్ట్‌గా నా నేమ్ అయితే వచ్చింది. సో, ఇక్కడ నేను సో, ఈ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. సో, ఇది మనకొచ్చి క్లాస్‌లో ఉన్న వేరియబుల్ యొక్క అప్డేటెడ్ వాల్యూ. ఓకే. ఇక్కడ నేను దీన్ని అప్డేట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ చూడొచ్చు. మనం నేను ఏదైతే టైప్ చేశానో ఇమ్మీడియేట్‌గా క్లాస్‌లో ఉన్న వేరియబుల్ కూడా అప్డేట్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే అప్డేట్ చేస్తానో ఇమ్మీడియేట్‌గా చూస్తారు కదా! సో, ఇమ్మీడియేట్‌గా వితౌట్ ఎనీ డిలే మన క్లాస్‌లో ఉన్న వేరియబుల్ వాల్యూ కూడా అప్డేట్ అయింది. దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేశాననుకోండి సేమ్ చూడండి ఇమ్మీడియేట్‌గా అప్డేట్ అవుతది. సో, ఇది మనకు టూ వే డేటా బైండింగ్ అంటారు. సో, మనం టెంప్లేట్ నుంచి క్లాస్‌కైతే డేటా అప్డేట్ చేసాం. క్లాస్‌లో ఉన్న వేరియబుల్‌ని ఉన్న డేటాను కూడా మన టెంప్లేట్‌లో అప్డేట్ చేసాం. దీన్ని మనం టూ వే డేటా బైండింగ్ అంటాం. క్విక్ రీక్యాప్ అయితే చూద్దాం. సో, టైప్స్ ఆఫ్ బైండింగ్. సో, మనకు 4 టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉన్నాయి. ఇంటర్పోలేషన్, ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్, టూ వే డేటా బైండింగ్. ఓకే. సో, వీటి యొక్క సింటాక్స్ అయితే ఇది. సో, డబుల్ కర్లీ బ్రేసెస్‌లో ఇస్తే మనం ఇంటర్పోలేషన్. సో, ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏదైతే ప్రాపర్టీకి అట్రిబ్యూట్స్ కానీ, టైటిల్ సో, ఇలాంటి ట్యాగ్స్‌కి మనం డేటాని డైనమిక్‌గా అప్డేట్ చేయాలంటే మనము ఇలాగా ఈ సింటాక్స్ అది యూజ్ చేయాలా? సేమ్ ఈవెంట్ బైండింగ్. సో, క్లిక్ ఈవెంట్స్ కానీ ఏదన్నా ఈవెంట్ సంబంధించిన వాటిని డేటాని అప్డేట్ చేయడానికి మనం ఈవెంట్ డేటా బైండింగ్ అనేది యూజ్ చేయాలా. సో, నెక్స్ట్ సేమ్ టూ వే డేటా బైండింగ్. టూ వే డేటా బైండింగ్ యూజ్ చేయాలంటే మనం ఫార్మ్స్ మాడ్యూల్ అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా వాల్యూకి మనం రిఫర్ చేసుకోవాలి. వేరియబుల్‌కి క్రియేట్ చేసుకోవాలి. ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూని మనం రిఫర్ చేసి సేమ్ బోత్ ఎట్ ఎ టైమ్ మనం టెంప్లేట్‌లో అప్డేట్ చేసిన క్లాస్‌లో రిఫ్లెక్ట్ అవుతది. క్లాస్‌లో అప్డేట్ చేసినా మన టెంప్లేట్‌లో రిఫ్లెక్ట్ అవుతది. సో, దీన్ని మనం టూ వే డేటా బైండింగ్ అంటాం. ఇఫ్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకోడ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏవైనా క్వెషన్స్ ఉన్నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మనం యాంగులర్ డైరెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ అండ్ కీప్ గ్రోయింగ్ విత్ శ్రీకోడ్స్. థాంక్ యూ. బై బై.